హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పీల. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము లాస్ట్ వీడియో మీరు చూసారు, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. దాని తర్వాత 2 డేస్ తర్వాత బావ కూడా వచ్చాడనమాట. ఇంకా బావ వచ్చిన 2 డేస్ తర్వాత మంచిగా రెస్ట్ తీసుకున్నారు లోకేష్ నరేష్ కలిసి. దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా లైట్గా వైజాగ్ వెళ్దాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. అందుకని షాపింగ్ వచ్చామన్నమాట. సో షాపింగ్ వచ్చి 1 ఇయర్ అవుతుంది, అందుకని వచ్చాము బట్టలు కొనుక్కుందాము అని చెప్పేసి. సో మీకు ఈ వీడియోలో అంతా చూపిస్తాను, మేము ఏమేమి తీసుకున్నాము, షాపింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనేదంతా మీరు ఈ వీడియోలో చూడండి. ఇదిగా నేను పట్టుకెళ్తున్నా. ఆయన నా కోసం చెప్పులు చూస్తున్నాడు ఫ్రెండ్స్, అవి ట్రైల్ వేయమంటున్నాడు. చాలా ఉన్నాయి ఇక్కడ, కుస్తీ పడుతున్నాడు ఇంకా మా ఆయన చెప్పులతో. పాపం గగన్ అనవసరంగా ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తుంది నాకు. ఇచ్చినాడు ఫ్రెండ్స్, బాగున్నాయి. కిందనైతే స్లిప్పర్స్ ఇంకా ఉమెన్ సెక్షన్ అంతా చూసుకొని పైకి వచ్చామన్నమాట. యాక్చువల్లీ లేడీస్ దాంట్లో చూశాను, నాకు జీన్స్ ఏవి సెట్ అవ్వలేదన్నమాట. నేనైతే 2 జీన్స్ తీసుకున్నాను, బాయ్స్ సెక్షన్లోనివే. బాగున్నాయి, నాకు ఫిట్ అయ్యాయి కూడా, చాలా బాగున్నాయి కూడా. అవి అసలు బాయ్స్ వేర్ అన్నా సరే ఎవరు నమ్మరేమో. గగన్కి కూడా చూశాను ఒక 2. యాక్చువల్లీ గగన్కి ఒక ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. 2 జీన్స్ ప్యాంట్లు తీసుకున్నాను. గగన్కి ఒక గౌను, చిన్న గౌను, ఒక షర్ట్, నాకు 2 జీన్ ప్యాంట్స్. ఇక్కడ షాపింగ్ అయిపోయింది, వాళ్ళు బిల్లింగ్ ఇంకా కొన్ని తీసుకున్నారు, అవి ట్రైల్ వేస్తున్నారనమాట. నేను ఇంకా బాబుని తీసుకొని బయటకు వచ్చేసి వాడికి యాపిల్ పట్టుకున్నాను. యాపిల్ వాడికి తినిపించేసిన తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఇంకా వాళ్ళు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నారనమాట. చూడండి ఎంత, ఆ రోజు అసలు ఏ సిస్టము పని చేయలేదంట, అందుకని చాలా టైం పట్టింది ఆ రోజు బిల్లింగ్కి మాత్రం. ఇంకా ఇది అయిపోయింది, అందుకనే వీడియో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ సేల్ ఉందని చెప్పారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ అంతగా అనిపించలేదు, అసలు కలెక్షన్ ఏం బాగాలేదు అనిపించింది నాకైతే. ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ మాకు బాగా సింగపూర్ నుంచి తెచ్చాడు అనమాట. 2, అక్కొకటి నాకొకటి. ఇంకా బ్యాగ్ కోసం మీకు తెలిసిందే, గగనేష్ది క్యారీ బ్యాగ్. సో బిల్లింగ్ కూడా అయిపోయింది, పక్కన ఎల్సిటీ మాల్ ఉంది కదా, సో అన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, అందుకని వెళ్ళి గేమ్ ఆడదామని వెళ్ళాము. కార్నివల్ గేమ్స్. సో వాళ్ళేమో గేమ్ ఎట్లా ఆడాలి, ఎన్ని రింగ్స్ వేస్తే ఏమేమి వస్తాయి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. గగన్ అల్లరి పెడుతున్నాడు అని చెప్పేసి బావేమించో వాడిని ఎత్తుకొని తిప్పుతా ఉన్నాడు అనమాట మాల్ అంతా. పడిందా? అన్నీ పడాలా? ఇంకా రేవతిలో అంటే ఎన్నో వస్తాయి. యూట్యూబ్కి స్క్రిప్ట్ రాసుకోవడానికి ఫోన్ పే చేయ గనా. మూవీకి వెళ్దామా? మూవీ గనా గనా. ఇదిగో చూడు. సో దాని పక్కనే ది వన్ అనేది లైక్ కాఫీ షాప్లా ఉంటుంది, ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది కొత్తగా ఓపెన్ చేశారు, వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అక్కడికి ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా ఎందుకు ఫుల్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా బయట ఐనాక్స్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. నేను లోకేష్ ఇంకా బాబుని తీసుకొని బండిలో వెళ్ళిపోయాము. అక్కడికి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్, ఒక 5-10 మినిట్స్లో నడుచుకుంటూ వచ్చేసేయచ్చు. బట్ అక్కాలేమో ఆటోలో వచ్చారనమాట. సో ఇంకా వచ్చేసాము, అక్కాలే ఫస్ట్ వచ్చారు. యాక్చువల్లీ మేమే లేట్ వచ్చామన్నమాట.
లగ్జరీ సరే పదా అబ్బా భలే ఉంది ఖాళీగా. చూడు హాయ్ బోలో ఫ్యామిలీ. హాయ్ ఫ్యామిలీ. హాయ్ గనా హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. ఏ ఫ్లేవర్? బ్లూబెర్రీ. బ్లూబెర్రీ 450 రూపాయలు. ఇది 450. ఆ మాక్టైల్ నేమ్ ఏంటి? ఇది లెమన్, అది బ్లూబెర్రీ స్లాష్. బ్లూబెర్రీయా? ఓకే. బ్లూబెర్రీ బాగుంది. ఇది మనం రెగ్యులర్గా ఇదే తాగుతుంటాం కదా, కానీ ఇది బాగుంది. అందులో ఏముంది, ఒక నిమ్మకాయ ఒక సాల్ట్ పెడితే అయిపోద్ది. బ్లూబెర్రీ పళ్ళు బాగుంటాయి, ఒంటి చాలా. బ్లూబెర్రీ బ్లూబెర్రీ చూసాం మనం నిన్న ఫ్రూట్స్కి వెళ్ళాం కదా మొన్న. అవి రేవతి ఇంత కోట ఉంటాయి అవేనా? నేరేడుకాయలు కాదు. బ్లూబెర్రీ బ్లూబెర్రీ తెలుగులో ఫుడ్ కోసం వెయిటింగ్ అండి, ఇంకా ఫుడ్ రాలేదు. హియర్ మీట్ మై హస్బెండ్ విను గారు. వీడియోలోకి రానంటూ వచ్చాడనమాట మా ఆయన. హీఈస్ వెరీ కూల్ అండ్ కామ్ అండ్ ఇంట్రోవర్ట్. వి బోత్ ఆర్ ఇంట్రోవర్ట్స్, దే బోత్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్ గాయ్స్. ఇక్కడ వచ్చేసరికి మేమంతా నాన్ వెజ్. అక్కేమో ఆ రోజు నాన్ వెజ్ తిందు. పాపం అక్క ఆర్డర్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. మేము తింటా ఉన్నాము, అయినా సరే పాపం దాని ఆర్డర్ రాలేదు. ఇంకా లాస్ట్కి దాని ఆర్డర్ కూడా వచ్చింది. మేము తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా వచ్చింది దాని ఆర్డర్. అప్పుడు తినింది అది పాపం. ఫుడ్ అందరిది వచ్చింది. యాక్చువల్లీ నేను వెజ్ అనమాట, వీళ్ళందరూ నాన్ వెజ్. నన్ను ఎక్కిరించడానికి చూడండి, ప్రాన్స్, ఎగ్. మా ఆయన అయితే అసలు చెప్పక్కర్లేదు, ముందుంటాడు డాడీ. కనీసం మా వైఫ్ తినట్లేదని జాలి దయ కరుణ లేదు. సో అక్క ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆ అక్కే మొత్తం వీడియో అంతా అక్కే తీసింది. గగన్ అట్లా ఎత్తుకొని ఉన్నాను అనమాట, అందుకని ఈ వీడియోలో ఎక్కువ అక్కే కనిపించింది అన్నట్టు. ఇంకా మేమంతా ఇంకా తినేసాము. ఇంకా మాక్టైల్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసాము, అవి వచ్చినాయి. గగన్ కూడా పడుకొని లేచేసాడు, మేము తాగుతా ఉన్నాము అన్నమాట. హౌ మచ్? 2500. లోకేష్ బిల్ పే చేసామా? ఇక్కడ ఎందుకు రేవతి అండ్ మా ఆయన ఇక్కడ ప్లేట్లు కడుగుతారు. యాక్చువల్లీ మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా మా బిల్ ఒక 5000 దాట్ అవుతుంది అనమాట. మినిమం ఒక 5000 అవుతుంది. ఈసారి ఒక 2500తో కంప్లీట్ అయిపోయింది. దట్టు నైట్ టైం కదా, ఎక్కువ తినలేకపోయాము. వాళ్ళందరూ నాన్ వెజ్, నేను వెజ్ కదా, అందుకే ఈసారి కొంచెం బిల్లు తగ్గిందనమాట. ఇంకా రేవతి ఏమో బావ కదా మా ఆయన, చాలా సరసాలు ఆడుతుందనమాట. బావ ప్లేట్లు కడిగే బావ, నువ్వు మీ ఆవిడ, నేను మా ఆయన వస్తూ ఉంటాం, విజిట్ చేస్తూ ఉంటాం, మీరు ఎలా వర్క్ చేస్తున్నారని చెప్పేసి అలా మా ఆయనకి ఏకుతుంది అనమాట. సో ఎందుకే అంత నవ్వుతున్నా? ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ కలిస్తే అలాగ ఉంటుంది, మా ఆయన రేవతి కలిస్తే అలాగ ఉంటుంది అనమాట. చెప్పు, ఏం చెప్పాలి? అయిపోయింది వీడియో. లాస్ట్కి వచ్చేసి ఫినిషింగ్ టచ్ అన్నమాట. తీసుకో. మా బావ ప్లేట్లు తోముకుంటాడు, అలా ఆవిడ స్పూన్లు లాగా టేబుల్ చూసుకుంటుంది, తడగొట్టి టేబుల్ క్లీన్ చేసుకుంటుంది. మా హస్బెండ్ నేను ఇంకా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా వచ్చి అంటే మేము ఎలా దూకుతున్నాము
ఒక్కరోజు కూర్చొని సరిపోతుంది, బిల్లు కవర్ అయిపోతుంది. యాక్చువల్లీ ఆ రోజు నైట్ 9:30 అయిపోయింది. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందన్నమాట. అందుకే మేము మాకు నచ్చినట్టుగా ఫ్రీగా ఉన్నాము. అండ్ ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసేసి 10:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ముందు చెప్పి తిన్నట్టు మానేస్తాం కదా. సో గైస్ బాయ్ బాయ్. సో లక్కీ అండ్ రావ్స్ సైన్ ఆఫ్ గైస్. ఎక్కడికి వెళ్ళావు? టుడే వ్లాగ్కి సైన్ ఆఫ్ అయ్యింది. టుడే వ్లాగ్కి ఈరోజు సైన్ ఆఫ్. బాయ్ గైస్, గుడ్ నైట్ గైస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, లవ్ యూ. ఇంకా ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎందుకంటే ఇంకా కూర్చొని ఉన్నాము, ఫుడ్ కొంచెం మిగిలిపోతే దాన్ని పార్సల్ చేస్తున్నాం అనమాట. ఆ గ్యాప్లో కొంచెం అలా కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా పార్సల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. 10:30 అయిపోయింది అప్పటికే. ఫ్యాన్ ఉంది ఇక్కడ. ఏం పార్సల్ వదిలేసాం. ఆల్రెడీ చెప్పండి. సో బాయ్ గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. చాలా టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు టైము 11 అయింది. వీళ్ళతో పెట్టుకోండి, ఇట్లనే ఉండదు టైం. షాపింగ్ చేసినారు గైస్, ఎంతసేపు అసలు. అందుకే మేము ముందుగా వచ్చాం, మీతో పెట్టుకోలేదు. సో గుడ్ నైట్ చెప్దాం. బాయ్. If you guys like this video, please do like, share, subscribe to Revati Pilla channel. And ఆ మరుసటి రోజు మేము వైజాగ్ కూడా వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ కూడా రాబోతుంది. సో అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గైస్.